Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అశూరెడ్డి కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ధర్మేంద్రకు అశూరెడ్డి ఆడియో రికార్డు చేసింది. మరి ముఖ్యంగా యూటీవీ చేతిలో ధర్మేంద్రకు అశూరెడ్డి పంపినటువంటి వాయిస్ రికార్డ్ దొరికింది. ఈ నేపథ్యంలో డబ్బులు తిరిగి ఇస్తానని చెబుతూనే అశూరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. మే వరకు టైం ఇస్తే 1.5 కోటి తిరిగి ఇచ్చేస్తానంది అశూరెడ్డి. ఇక నాకు మే నెల టార్గెట్ ఒక్కటే కనిపిస్తుంది అని పేర్కొంది. అయితే ఎక్కువ ఇబ్బంది పెడితే వేధింపుల కేసు పెడతానంటూ కూడా అశూరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. ఇద్దరం కలిసి మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకుందామంటూ కూడా తెలిపింది. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని చెబుతూనే నా తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ వస్తారు అని అశూరెడ్డి తెలిపింది. ఇంతకీ అశూరెడ్డి వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో అమెరికాలో మరి ముఖ్యంగా ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్రను ప్రేమ పేరుతో చెప్పడం, దాని తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినటువంటి కేసులో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ సిసిఎస్ పోలీసులకు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు అశూరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సిసిఎస్ పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా అశూరెడ్డి పంపినటువంటి వాయిస్ రికార్డ్ మాత్రం సంచలనం రేపుతుంది. ఈ వాయిస్ రికార్డ్ ప్రెజెంట్ యూటీవీ చేతికి చిక్కింది. ఇంతకీ ఒకసారి వాయిస్ రికార్డులో అశూరెడ్డి ఏం చెప్పిందో ఓసారి విందాం. నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా సో ఇది ధర్మేంద్రకు అశూరెడ్డి పంపినటువంటి ఆడియో రికార్డ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఆడియో రికార్డు మొత్తంలో క్లియర్ కట్గా అశూరెడ్డి చెప్పడం జరిగింది, మే వరకు టైం ఇస్తే 1.5 ఇచ్చేస్తాను. సో మే నా టార్గెట్గా కనబడుతుంది, తర్వాత నేను ఫ్యూచర్లో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను అని ఒక బేరసారాలకు వచ్చే విధంగా ఆడియో రికార్డ్ కనబడుతుంది. ఎలా చూడొచ్చుంటారు పూర్తి అప్డేట్స్ అంటే? ప్రధానంగా సిరాజు, ఈ కేసులో నేను పొద్దున చెప్పినట్టు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సో కొన్ని ట్విస్టుల మీద ట్విస్టులు రాబోతున్నాయి అనేది పొద్దున మనం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 కోట్ల వరకు కూడా ఈ కేసు, ఈ ట్రాప్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నారు. అయితే ఏదైతే అశూరెడ్డికి ఇంకొక అతను ఉన్నారో అంటే ఆయన కూడా మరి ఇప్పటికే ఆయనతో పాటు లవ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో వాళ్ళు ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ, అశూరెడ్డి వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ప్రవీణ, వాళ్ళందరూ కూడా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు అనేది కన్ఫర్మ్ గా అర్థమవుతుంది. దాంతో ఆమె రిక్వెస్ట్ కూడా చేస్తోంది, మే నెల వరకు మొత్తం నేను 1.5 కోటి అమౌంట్ నీకు తిరిగి ఇచ్చేయగలను, ఇంకా నువ్వు నాకు ఎక్కువ డిస్కస్ చేయొద్దు, కొంత నన్ను వేధిస్తే మాత్రం ఖచ్చితంగా నేనే తిరిగి నీ పైన కంప్లైంట్ చేస్తాను అంటూ కూడా ఆమె కొంత మరి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కావాలంటే పెద్ద మనుషులను పెట్టుకుందాం, ఎవరైతే ప్రవీణక్క ఉన్నారో ప్రవీణక్క అలాగే వేణుస్వామి వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని సో మాట్లాడుకుందాం అంటూ కూడా మరి ఆమె మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. దాదాపు దీనికి సంబంధించి అంటే పెళ్లి చేసుకుంటానని 2018 నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇన్ని కోట్లు
9-10 కోట్లు మరి తీసుకుంది. 5 కిలోల బంగారం అంటే అర్థం చేసుకోండి ఎంత మేర మరి డబ్బులు తీసుకుంది. ఫ్లాట్లు, కార్లు, ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవన్నిటిని కూడా మరి పోలీసులు ఒకవైపు ఇది ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ త్రూ కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి కావాలని ఈ మెసేజ్ పంపింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతో కొంత సెటిల్ చేసి ఈ కేసును క్లోజ్ చేద్దాం అనే నెపంతో కూడా ఆమె మాట్లాడుతుంది. కొంత మరి ఆయనను భయపెట్టించే ప్రయత్నం కూడా చేస్తుంది. సత్యం మీరు అన్నట్లుగా, ఎందుకంటే ఆమె రిక్వెస్ట్ గా ఆయనకు చెప్పినట్లుగా ఎక్కడ కనబడట్లేదు. రెండోది పూర్తి స్థాయిలో ఫీల్ అవుతున్నట్లుగా ఎక్కడ కనబడట్లేదు. క్లియర్ కట్ గా బెదిరించేటువంటి ధోరణి, ఒక అల్టిమేటం జారీ చేసేటువంటి ధోరణి, నేను ఇంతే చేస్తాను, ఇలాగే చేస్తాను, నాకు ఇంత టైం కావాలి అని చెప్పేటువంటి ధోరణి కనబడుతుంది. రెండోది, నా జీవితంలో ప్రవీణ, వేణుస్వామి వీరే పెద్ద మనుషులు అంటారు. అసలు వేణుస్వామి ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో? డెఫినెట్ గా అయితే ఈ 2018 లో వీళ్ళకి పరిచయమైంది. అయితే 2021 లో ప్రధానంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎవరైతే ధర్మేంద్ర ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎవరైతే కొంతమంది పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఆంధ్రలో వీళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. సో ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటాం అంటున్నాడు అంటూ కూడా మరి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇదంతా స్టోరీ జరిగింది. మధ్యలో వేణుస్వామి, ప్రవీణ వీళ్ళందరి హస్తం కూడా ఉంది. ఇది ఒక పెద్ద ప్లాన్ ప్రకారమే, ఖచ్చితంగా ప్లాన్ లో భాగంగానే ఇదంతా కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది. ఒక ప్లాన్ వేసి అందరూ కూడా మరి ఏదైతే ధర్మేంద్ర, ఎందుకంటే ఆయన కూడా ఒక ఫైనాన్స్ కంపెనీ నడుపుతా ఉన్నాడు. సో ఈ వడ్డీల వ్యాపారం చేస్తా ఉంటాడు. ఆయన దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. ఎట్లయినా మనం ఆ డబ్బుని కాజేయాలనే నెపంతో కూడా మరి ఆయనను పెళ్లి ప్రేమ పేరుతో మరి మోసం చేసినట్టు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒక మహిళ గాని, ఒక ఎవరైనా అంటే డబ్బులు నా దగ్గర ప్రజెంట్ లేవు అంటే చట్టాలు ఎట్లున్నాయంటే సిరాజ్, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను, కానీ ఇప్పుడు లేవు, ఇప్పుడు మాత్రం ఈ 1.5 crores ఇస్తాను, తర్వాత నేను సెటిల్ అయినాక ఇస్తాను, నన్ను ఎక్కువ టార్చర్ చేస్తే నేను ఏం చేయాలంటూ కూడా మరి అట్లాంటి చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే బలవంతంగా అడిగి ఎవరిని మరి తీసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా మరి చట్టాలు కూడా, పోలీసులు కూడా దీంట్లో చొరవ తీసుకునే అవకాశం ఉంటది. కంప్లైంట్ అయింది కాబట్టి చూడాలి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దీంట్లో వేణుస్వామి పాత్ర ఎంతుంది, ప్రవీణ పాత్ర ఎంతుంది. అంటే ఇప్పుడు ధర్మేంద్ర నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు? ధర్మేంద్ర దీనికి అంగీకరించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకంటే ధర్మేంద్ర కన్నా సత్యనారాయణ చాలా కఠినంగానే ఉంటున్నారు ఈ కేసుకు సంబంధించి. ముందు నుంచి కూడా ఆయన వెళ్ళారు, కేసుకు కోర్టులో కంప్లైంట్ ఇచ్చారని చెప్పే పరిస్థితి. అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కంటే ముఖ్యంగా ధర్మేంద్ర తండ్రి కంటే ముఖ్యంగా ప్రధానంగా పోలీసులు దీన్ని పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. పోలీసుల పాత్ర ప్రధానంగా ఉండబోతుంది సిరాజ్. మరి పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎట్లాంటి కఠినమైనటువంటి చర్యలు పెట్టి మరి ఆ డబ్బును రికవరీ చేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ధర్మేంద్ర మరి ప్రధానంగా ఇప్పుడు ఆ 1.5 ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ మరి ఆ 1.5 అయితే తీసుకోండి, తర్వాత మళ్ళీ ఒక డేట్ పెట్టి మరి మిగతా విడతల వారీగా మరి ఇస్తారా అనేది చూడాలి. దాంతో పాటు వీళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా ఈ కోణంలో కూడా మరి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది. వేణుస్వామి పాత్ర ఏంటి దీంట్లో, ఆయనకి ఎన్ని కోట్లు పోయినాయి, ప్రవీణ పాత్ర ఏంటి, ప్రవీణకి ఎన్ని కోట్లు పోయినాయి అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే అశురెడ్డి, ఎవరైతే అశురెడ్డికి సంబంధించినటువంటి తల్లి కావచ్చు, తన అత్త కావచ్చు, వాళ్ళిద్దరి పాత్ర ఏంటి, వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నారు అనేది కూడా మొత్తం అన్ని యాంగిళ్లలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ట్విస్టుల మీద ట్విస్టులు ఉండబోతున్నాయి. ఇంకా చాలా డీటెయిల్స్ అయితే బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది సార్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద అశురెడ్డి కేసులో మరో సంచలనం రేకెత్తించేటువంటి వార్త అని చెప్పుకోవాలి. ప్రధానంగా ధర్మేంద్రకు అశురెడ్డి ఆడియో రికార్డు పంపింది. తాజాగా పంపినటువంటి ఆడియో రికార్డు యూటీవీ చేతికి చిక్కింది. సో డబ్బులు తిరిగిస్తానని చెబుతూనే అశురెడ్డి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ధర్మేంద్రకు. మే వరకు టైం ఇస్తే 1.5 కోటి ఇస్తానని, ఇక నాకు మే నెలే టార్గెట్గా కనిపిస్తుందంటూ కూడా అశురెడ్డి ఆడియో రికార్డులో తెలిపింది. సో ఎక్కువగా ఇబ్బంది పెడితే మాత్రం వేధింపుల కేసు పెడతానంటూ కూడా బెదిరించింది అశురెడ్డి. ఇద్దరం కలిసి మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటామని కూడా బేరసారాలకు దిగినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పెద్ద మనుషులతో మాట్లాడుకుందామంటూ కూడా అశురెడ్డి ఆడియో రికార్డులో తెలిపింది. ఒకవేళ పెద్ద మనుషులతో మాట్లాడుకుందామని సమ్మతిస్తే మాత్రం నా తరపున వేణుస్వామితో పాటుగా సీరియల్ నటి ప్రవీణ వస్తారంటూ కూడా అశురెడ్డి తెలిపినటువంటి పైన అశురెడ్డి పంపినటువంటి ఆడియో రికార్డులో క్లియర్ కట్గా మే వరకు టైం కావాలి, 2 ఒకటి 1.5 ఇస్తాను, 3 వేధింపుల కేసుకి సంబంధించి పెడతాను, 4 వేణుస్వామి ప్రవీణ వీరిద్దరు మాత్రం పెద్ద మనుషులుగా నా తరపున ఉంటారు, మాట్లాడేందుకు వారు కూడా వస్తారు.
ఇది అశు రెడ్డి తెలిపినటువంటి ప్రకటన. మరి దీని మీద ధర్మేంద్ర ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? సో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అశు రెడ్డిని విచారణకు పిలిచేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అశు రెడ్డి తాజాగా పంపినటువంటి ఈ ఆడియో రికార్డు మాత్రం కొంతవరకు సంచలనం రేపుతుంది. చూడాలి, ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది కాబట్టి పోలీసులు ఈ కేసును ఏ విధంగా ఛేదించబోతున్నారు. సో అశు రెడ్డి తీసుకున్నటువంటి దాదాపు 9 కోట్ల పైచిలకు డబ్బును, మరి ముఖ్యంగా ఆస్తులను, బంగారాన్ని తిరిగిపించేటువంటి అవకాశం ఉంటుంది. అశు రెడ్డి పంపినటువంటి లేదా అశు రెడ్డి చేసినటువంటి ఈ ప్రతిపాదనకు ధర్మేంద్ర అంగీకరించేటువంటి అవకాశం ఉంటుందో లేదో వేచి చూడాలి.